హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రియల్మీ ఎస్ 5G వేరియంట్ మొబైల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఇప్పటి వరకు రియల్మీ 8 సిరీస్లో 3 మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. రియల్మీ 8 Pro, ఇంకోటి రియల్మీ 8 5G అని చెప్పేసి 3 మొబైల్స్ తీసుకొచ్చింది. ఈ రోజు మనకి రియల్మీ 8Sని అయితే వీళ్ళు రివ్యూ యూనిట్ కింద అయితే పంపించారు. ఇది కాకుండా 8i కూడా మన దగ్గర ఉంది. సో అది రేపు అయితే అన్బాక్సింగ్ వస్తుంది అనమాట. సో మనకి ఇంతకుముందు తీసుకొచ్చిన మొబైల్స్ తో కంపేర్ చేస్తే ఇందులో మనకి రెండు ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఒకటి, MediaTek Dimensity 810 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ ప్రాసెసర్తో ఇప్పటి వరకు ఎవరు మొబైల్స్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ రియల్మీ అయితే మొబైల్ తీసుకొచ్చింది, అదే 8S 5G. ఇక మరొకటి వచ్చేసరికి రియల్మీ ఇప్పటి వరకు ఆ డాట్ ఛార్జర్లో చూసుకుంటే మనకి 30 వాట్నే తీసుకొచ్చింది. ఇందులో మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చింది ఫస్ట్ టైం. సో ఈ రెండు ప్రత్యేకతలు అయితే మనకి ఈ మొబైల్లో అయితే ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకు బాక్స్ చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ డెమో ఫోన్ అని ఉంది కదా, సో ఇది మనకి రివ్యూ యూనిట్ కాబట్టి డెమో ఫోన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రియల్మీ 8 5G అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకు వచ్చేసరికి ఎంఆర్పి ప్రైస్ వీళ్ళు తీసేశారు, సో రివ్యూ యూనిట్ అవ్వడం వల్ల. ఇక్కడ చూస్తే మనకి 2 అని అయితే కనిపిస్తుంది, అంటే 20,000 రూపాయల లోపు ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ వేరియంట్ రాస్తుంది 8GB 128GB అని. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ కూడా అయితే ఉంది. ఇక ఇక్కడ మనకి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇంకా అలాగే యూనివర్స్ బ్లూ అని చెప్పేసి సో ఇక్కడైతే రాస్తుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి సో మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. అమ్మయ్య, మొత్తానికి ఏదో రకంగా అయితే వచ్చింది. సో ఇక్కడ ఇంకో బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో ఏముంటాయో మనకి తెలిసిందే కదా. సో బ్యాక్ కేస్ అయితే ఒకటి ఇస్తున్నారు, సేఫ్టీ గైడ్ అలాగే క్విక్ గైడ్ ఇవైతే ఉన్నాయి ఇందులో. ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ బయట తీద్దాం. సో ఓకే, సో మొబైల్ చూడొచ్చు, ఇది బ్లూ కలర్ వేరియంట్. పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు రియల్మీ తీసుకొచ్చిన అడాప్టర్లో ఇది కొంచెం పెద్ద సైజులో అయితే అనిపిస్తుంది అనమాట. ఇది 11 volts 3A అడాప్టర్ అయితే వస్తుంది, అంటే 33 వాట్కి అయితే ఈ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ మనకి Type-C కేబుల్ అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే లోపల కనిపిస్తున్నాయి. ఇక అంతే, బాక్స్లో ఇవే ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. సో ఇంకా మొబైల్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, కాకపోతే మ్యాటి ఫినిష్లో మనకి బ్లూ కలర్లో ఈ కలర్ అయితే కనిపిస్తుంది. సో చూడడానికి కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. దీన్ని వీళ్ళు ఇన్ఫినిటీ స్టార్ డిజైన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. మన చేతిలో నక్షత్రాలు ఉన్నట్టుగా అయితే ఉంటుందంట. సో ఇక్కడ రేస్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్, ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. డేర్ టు లీవ్ అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలు అయితే ఇక్కడ మనకి లేవు. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అలాగే పవర్ బటన్ మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇంకా టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ అలాగే సిమ్ స్లాట్ కూడా అయితే ఉంది. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్ అలాగే Type-C పోర్ట్, మెయిన్ మైక్, 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా ఫ్రంట్ డిస్ప్లేకి వచ్చేసరికి టాప్ లో లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ అయితే ఉంది. అక్కడ మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ స్విచ్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది. సో నేను క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో అయితే కలుస్తా. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడడానికి ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లోడ్వేర్ చూసుకుంటే మనకి కొంత బ్లోడ్వేర్ అయితే ఉంది, స్నాప్చాట్, ప్రైమ్ వీడియో, సో ఇవైతే ఉన్నాయి. వద్దనుకున్నాయి మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఓకే, అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. డైల్ ప్యాడ్ కూడా చూస్తే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ డైల్ ప్యాడ్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. కాల్ రికార్డింగ్ ఉందా? లేదు. ఇక మెసేజెస్ యాప్ కూడా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ యాప్ అయితే వస్తుంది. ఇక క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి డార్క్ మోడ్ ఉంది, డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. సో డాల్బీ అయితే లేదు. సెట్టింగ్స్లోకి వచ్చి అబౌట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ మనకి రియల్మీ UI వర్షన్ 2.0తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మీకు 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. మీరు ఇంటర్నల్ స్టోరేజ్ని వర్చువల్ ర్యామ్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 8GB ర్యామ్ ఉంది కదా, ఇంకా అప్ టు మీరు 5GB వరకు ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు అనమాట ర్యామ్ని. సో అక్కడ చూసుకుంటే మీకు దగ్గర 13GB వరకు అయితే ర్యామ్ అవుతుంది. ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 110GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే ఉందన్నమాట 128GBలో. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. కాకపోతే ఇది మనకి 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది మొబైల్. అందువల్ల స్క్రీన్ రీఫ్రెష్ రేట్ మీకు 60Hz అలాగే 90Hzకి అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఆటో సెలక్షన్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు అది కావాల్సినట్టుగా అయితే తీసుకుంటుంది. ఇక అలాగే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ 2 అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తున్నాయో. ఓకే, చాలా స్పీడ్ ఉంది. యా, చాలా స్పీడ్గా ఉంది. ఫేస్ అన్లాక్ చూద్దాం. ఓకే ఓకే, సో ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే ఉంది. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.
ఈ మొబైల్లోని డిస్ప్లే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 90 హెర్ట్జ్ వరకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ డిస్ప్లే మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్ మీకు 600 నైట్స్ వరకు అయితే ఉంటుంది. అందువల్ల మీకు అవుట్ సైడ్ కూడా మంచి విజువాలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా ఈ డ్రాగన్ టెయిల్ గ్లాస్ అయితే ఉంటుంది. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మీకు 90.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక స్టోరేజ్ 6GB 128GB 8GB 128GB రెండు వేరియంట్లు అయితే లభిస్తుంది అనమాట. మీకు ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR4X డ్యూయల్ ఛానల్ ర్యామ్ తో అయితే వస్తుంది. ఇంకా రామ్ వచ్చేసరికి మీకు UFS 2.1 రామ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక ఎక్స్ట్రా 5GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ర్యామ్ సరిపోలేదు అనుకున్నప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఒక 5GB ర్యామ్ గా మార్చుకొని వాడుకోవచ్చు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 810 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ తో వచ్చిన మొదటి మొబైల్ ఇదే అని చెప్పొచ్చు అనమాట. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ డాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 33 డాట్ ఛార్జర్ కూడా ఇదే మొబైల్ కి ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చారు. ఇక సెల్యులర్ వైర్లెస్ విషయానికి వస్తే మీకు 3 కార్డ్ స్లాట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డులు మెమరీ కార్డ్ మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక మెమరీ కార్డ్ మీకు 1TB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక 5G సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ ఉంటుంది. 5G లో చూసుకుంటే మీకు మొత్తం 7 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక వైఫై వచ్చేసరికి మీకు డ్యూయల్ బ్యాండ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.1 తో అయితే వస్తుంది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే మొత్తం ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి అనమాట. మ్యాగ్నెటిక్, ఇండక్షన్ సెన్సార్, లైటింగ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జీరోమీటర్, యాక్సిలరోమీటర్ సెన్సార్. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే మీకు రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్స్ కెమెరా అని చెప్పి అయితే వీళ్ళైతే దీన్ని పిలుస్తున్నారు అనమాట. అపాచర్ 1.8 తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, అపాచర్ 2.4 తో వస్తుంది. ఒకటి బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ అయితే మరొకటి మ్యాక్రో లెన్స్. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ AI బ్యూటీ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇది అపాచర్ 2.1 తో అయితే ఉంటుంది. ఇక రేర్ కెమెరా ఫోటోగ్రఫీ ఫంక్షన్స్ కనుక చూస్తే సూపర్ నైట్ స్కాప్, పనోరామిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్ ల్యాప్స్, పోర్ట్రైట్, HDR, అల్ట్రా మైక్రో, AI సెన్స్ రికగ్నైజేషన్, AI బ్యూటీ, అలాగే ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో కెమెరాలో నైట్ మోడ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. వీడియోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫోటోస్ లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక అలాగే మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు మీకు EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో అయితే వస్తాయి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 1080pలో 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు స్లో మోషన్ 120 ఫ్రేమ్స్లో 720pలో అయితే వీడియోస్ రికార్డ్ చేయగలరు. ఇవి మనకి కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో 30 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అయ్యి వస్తుంది. గాలి ఎక్కువగా వస్తుంది, అందువల్ల మరి ఆడియో క్వాలిటీ ఉందో లేదైతే తెలియదు. ఇంకా అలాగే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు ఫ్రంట్ కెమెరా అయితే ఉందన్నమాట. నేను నడుస్తున్నాను, సో మీరు ఇక్కడ మీరు జడ్జ్ చేయవచ్చు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని. స్టెబిలైజేషన్ ఆన్ చేసామనుకో సో కొంచెం స్కోప్ అయ్యి అంటే ముందుకొచ్చి మనకి వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080pలో 30 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో బ్యాక్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. నాకు ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే మీకు వైడ్ 1L1 కోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనం నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HDలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక మీరు ఈ వీడియోస్ ఎక్కువగా వాచ్ చేస్తారనుకుంటే మీకు మంచి డిస్ప్లే అయితే అవుతుందని చెప్పొచ్చు అనమాట. కొంచెం వైబ్రెంట్గానే మనకి వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ లాంటిది ఏమీ ఇవ్వలేదు. అలాగే డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. కాకపోతే మీకు లౌడ్ అయితే పర్వాలేదు, బాగానే ఓవర్ లౌడ్ ఉందని చెప్పలేను, కానీ మీకు వినబడే దగ్గర లౌడే ఉంది. డాల్బీ అట్మాస్ ఏంటంటే మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం బెటర్గా అయితే అందిస్తుంది. అదైతే ఇందులో మీకు లేదు. ఇక బ్యాక్ కేసు వేసి చూద్దాం, బాగుందా లేకపోతే లుక్ ఏమైనా పాడైపోతుందా అనేది. సో బ్యాక్ కేస్ వేస్తే ఓకే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. కాకపోతే మనకి లుక్ అయితే కొంచెం మిస్ అవుతుందని చెప్పొచ్చు. సో వీళ్ళు వచ్చేసరికి ఇన్ఫినిటీ స్టార్ డిజైన్ అంటున్నారు. సో ఆ లుక్ అయితే మిస్ అవుతుంది. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం మొబైల్ చూడడానికి చాలా హ్యాండ్లీగా ఉంది. సో లాంగ్ లుక్లో మీకు కొంచెం ప్రీమియం లుక్ కూడా అయితే కనిపిస్తుంది. సో మొదట్లో నాకు ఈ డిజైన్ ఏంట్రా బాబు ఎలా ఉందనిపించింది ఇన్ఫినిటీ స్టార్ అనేది, కానీ చూడగా వాడగా సో ఇది కూడా కొంచెం బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు. సో స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ కెమెరాలో మనకి
పోర్ట్రైట్ ఆన్ చేసి కనుక ఫొటోస్ తీస్తుంటే అక్కడ మనకు కొంచెం బూడిద రంగులో అయితే కొంచెం మబ్బుగా అయితే పడుతుంది అనమాట. సో యాక్చువల్గా దాని ఫీడ్బ్యాక్ కూడా నేను పంపించాను. సో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దాన్ని వీళ్ళు క్లియర్ చేస్తా అన్నారు. అలాగే మనకి ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం జూమ్ అయితే వస్తుంది, అది కూడా ఫీడ్బ్యాక్ పంపించా. సో ఇవన్నీ అప్డేట్ ద్వారా క్లియర్ చేసేయి అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొబైల్ అయితే బాగుంది. మీరు ఒక మంచి 5G మొబైల్ కోసం చూస్తున్నారు, మీ బడ్జెట్ 20 లోపు అనుకుంటే అక్కడ దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. మేబీ నేను అనుకోవడం 18 లోపు బేస్ వేరియంట్ తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆ ప్రైస్లో తీసుకొస్తే మంచి మార్కెటే అవుతుందన్నమాట. సో ఇంకా ఈ మొబైల్ని కొన్నాళ్ళు యూజ్ చేయడానికి నేను ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.